ఇప్పటికే బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్లకు బల్లెం విసిరి పురుషుల జావెలిన్ త్రోలో ఫైనల్స్ కు గ్రాండ్ ఎంట్రీని ఇచ్చారు. గ్రూప్ బి లో నీరజ్ టాప్ ప్లేస్ లో ఉండగా గ్రైనైడ్ కు చెందిన పీటర్స్ ఆండర్సన్ 88.63 మీటర్స్ తో రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో పాకిస్తాన్ కు చెందిన నదీం అర్షద్ ఉన్నారు. గురువారం రాత్రి 11.55 నిమిషాలకు ఫైనల్ పోటీలు జరగబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటాడు. తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్లకు బల్లెం విసిరి పురుషుల జావెలిన్ త్రోలో ఫైనల్స్ కు గ్రాండ్ ఎంట్రీను ఇచ్చారు. గ్రూప్ బి లో నీరజ్ టాప్ ప్లేస్ లో ఉండగా గ్రెనైడ్ కు చెందిన పీటర్స్ ఆండర్సన్ 88.63 మీటర్స్ తో రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో పాకిస్తాన్ కు చెందిన నదీం అర్షద్ ఉన్నారు. గురువారం రాత్రి 11:55 నిమిషాలకు ఫైనల్స్ పోటీలు జరగబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్స్ కు బల్లెం విసిరి పురుషుల జావెలిన్ త్రోలో ఫైనల్స్ కు గ్రాండ్ ఎంట్రీని ఇచ్చారు. గ్రూప్ బిలో నీరజ్ టాప్ ప్లేస్ లో ఉండగా గ్రెనైడ్ కు చెందిన పీటర్స్ ఆండర్సన్ 88.63 మీటర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో పాకిస్తాన్ కు చెందిన నదీం అర్షద్ ఉన్నారు. గురువారం రాత్రి 11:55 నిమిషాలకు ఫైనల్స్ పోటీలు జరగబోతున్నాయి.